హలో అండి, నేను అరుణానందగిరి. నైవేద్యం తినే పిట్ట చూడండి, పైన కూర్చుంది. ఇక ఇట్లా ఉంది వాతావరణం. అగో 5 గంటలకే స్టార్ట్ అవుతుంది పక్షుల హడావుడి. ఆల్రెడీ ఊర పిచ్చుకలు వచ్చిపోయినాయి, నైవేద్యం తినే పిట్టలు వచ్చినాయి, చిట్టి పిట్టలు కూడా వచ్చినాయి. ప్రతిదీ ఒక్కొక్కసారి క్యాచ్ చేయలేం తొందరగా వచ్చినా కానీ. సరే ఇట్లా ఉంది వాతావరణం. మరి ఇంట్లోకి వెళ్ళి మొబైల్ పెట్టుకొని వచ్చి ముగ్గేద్దాం. కోతి వచ్చిపోయినట్టుంది మన పాల ప్యాకెట్. పొద్దున్నే పక్షులు చాలా తిరుగుతాయి. చక్రం పూలు ఇప్పుడే విచ్చుకుంటున్నాయి. సరే ఫస్ట్ అయితే ముగ్గులు వేద్దాం. ముగ్గులు వేసిన తర్వాత హలో అండి, నేను అరుణానందగిరి. అవి చూడండి కోకిల ఇప్పటిదాకా అల్లరి బాగా అరిచింది. కోకిల కూయడం అంటారు, కూసింది ఇప్పటిదాకా. ఈ సీజన్లో కోకిలలు చాలా కూస్తాయి. ఉగాది ముందు నుండే కూస్తాయి. ఇప్పుడు అది కూసింది. మరి మీకు కూడా ఒకసారి చూపించామని వచ్చిన. ముగ్గులు వేసుకోవడం అన్నీ కంప్లీట్ అయింది. అయితే ఒక్క ముగ్గులు వేయడమే కాకుండా మొక్కలలో ఏదైనా ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఉంటే తీసేయడం, లేకుంటే ఏదైనా చిన్న ప్లాంట్ ఇంకో దాంట్లో షిఫ్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఇక ఈ టైంలోనే జరిగిపోతూ ఉంటాయి. కోకిల కుయ్యచ్చు కదా ఒకసారి. అట్లా ఉంది కోకిల, ఒకటే కూర్చుంది. ఇది చూడండి, ఈరోజు మన ఫ్లవర్స్ చాలా ఉన్నాయి. ఇట్లా చెట్టు నిండా కనవడంగానే వెంటనే పూజ చేయాలనిపిస్తుంది. ఇట్లా చేయడమే. కాకపోతే చూడండి, తుమ్మెద గూడు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అసలు తెల్లవారిందంటే ప్రతి ప్రాణి దాని పని అది చేస్తూనే ఉంటుంది. నైవేద్యం తినే పిట్టలు 2 అక్కడ వచ్చి కూర్చుండే, కోకిల పక్కకే. మరి అవి చూడండి, ఇవి ఇప్పుడు మళ్ళీ మన ఇంటికి వచ్చి నైవేద్యాలు తిని వెళ్ళిపోతాయి. పొద్దుటి నుండి 2-3 సార్లు వచ్చినాయి. నేను ఇంట్లో పోతున్నా, అది ఊసేటట్లేదు. ముందుగా పూలు తెంపుకుందాం పూజ చేయడానికి. చూడండి, ఇవి చిన్న నీలి పూలు. ఇవి భలే ఉంటాయి. ఇవి శివునికి ప్రీతికరం అంటారు, కానీ చిన్నగా అంటే చిన్నగా ఉంటాయి. ఇక్కడున్న చూడండి చిన్నగా. ఇవన్నీ ఒకటే. మళ్ళీ ఇవి వేరే. ఇవి నీలి పూలు. ఇవి కూడా నీలి పూలే, కానీ ఇవి ఒక రకం, అవి ఒక రకం. ఇక పింక్ అయితే మనకు రెగ్యులర్గా చూస్తున్నాం కదా. అయితే ఈ పింక్ కానీ ఈ నీలి పెద్ద పూలు కానీ ఓన్లీ సమ్మర్లోనే ఎక్కువ వస్తుంది. మన దాదాపు ఒక 2 నెలలు ఉయ్యలే, 2-3 నెలలు ఉయ్యలే. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. మొగ్గలు అన్నీ అయిన తర్వాత ఇక మళ్ళీ తెంపేయాలి. కొత్త చిగురు వచ్చి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు అన్నీ తెంపుతా నేను. నీలి ఫ్లవర్ గరిక కూడా తెంపుకుందాం వినాయకునికి. ఇక ప్రతిరోజు చేసినట్టే ఈరోజు కూడా మరి నిత్య దీపారాధన, పంచోపచార పూజ సంపూర్ణమైంది. మంగళమాంగళ్యే శివే నమశ్రిత, నారాయణీ నమశ్రిత. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. ఇంకా బయటకు వెళ్దాం. మన బ్రేక్ఫాస్ట్ పోహా ఇక అందరికీ తెలిసింది కాబట్టి ఏం చూపించా చూద్దాం రండి. మరి
ఉంటాయి డ్యూటీ. ఇక మరి మన బ్రేక్ఫాస్ట్ ఈరోజు పోహ. ఒక నిమిషం మూత పెట్టి సర్వ్ చేసుకుందాం. కొత్తిమీర వేద్దాం. మంచి కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. బఠానీ వేసుడు మర్చిపోయినా, బఠానీ అయితే బాగుంటుండే. అయ్యో మామిడికాయలు కడిగి పెట్టినాం. ఇవి ఆరిన తర్వాత ముక్కలు కట్ చేయాలి, చట్నీ పెట్టాలి, అదో పని ఉంది. బ్రేక్ఫాస్ట్ అయింది, పెడదాం. ఇక ఈ అటుకులు కొంచెం ముద్ద ఉంటున్నాయి, మంచి కలర్ అయింది. మరసం కావాలనుకుంటే మనం పిండుకోవచ్చు, లేకుంటే లేదు. ఇట్లా మెత్తగుండు కొందరికి నస్తుంది, కొందరికేమో అటుకులు పొడి పొడిగుండు నస్తుంది. ఏమో తెల్లారులే టీవీ పెట్టుడు ఏదో కథ. వంటలు చేసుడు, ఇద్దరికంటే ఇద్దరు మందం చేసుడు, ఇట్లా అలవాటు కావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇక చూడండి, ముగ్గురికి నలుగురికి చేసేది ఇద్దరికే చేయాలంటే ఎంత చేయాలి. అయింది దా, బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. మా వారికి సర్వ్ చేద్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన వంట రెడీ అవుతుంది. ఒక సింపుల్ కర్రీ చేస్తున్నాయి ఈరోజు. మునగాకాడలు, తర్వాత టమాటా, క్యాప్సికమ్ అన్నీ కలిపి వేస్తున్నా. ఈజీగా అయ్యే కర్రీ అనుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఎక్కువ వేసిన, దాంతో సూపర్ టేస్ట్ ఉంటుంది. కొంచెం ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది, అంతే. ఇక ఏం చేయాల్సిన అవసరం లేదు, గట్టిగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇవాళ అయితే సింపుల్ కర్రీ. ఇక రెగ్యులర్గా ఉన్నట్టే సల్ల, తర్వాత పెరుగు. దొంగ అని కూడా అనుకోవచ్చు. ఇక చూడండి, పెరుగు కూడా ఉంది. ఇది మన లంచ్. మనం తినే 2 పిరికి ఇంత రైస్ అయితే సరిపోతాయి కదా. చల్లగా ఉంది కాబట్టి ఇంకా చాలు, అంతే. ఇప్పుడు మా వారికి చల్లిచ్చి తను ఆల్రెడీ లంచ్ చేస్తుండ్రు. ఇక నేను కూడా ప్లేట్లో పెట్టుకుంటా. మరి ఈ రోజైతే ఇంతే, ఈవినింగ్ ఇంకేదైనా ఉంటే చూద్దాం. ఇలాంటివి మంచిగా ఉన్నాయా? దానిలో అనుకోకుండా కొంచెం ఉప్పు ఎక్కువైంది. అట్లా కాదు, పక్షులు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. చిలుకలు చూడండి, అల్లరి చేస్తుంది.
అయితే నేను ఇక్కడ ఉన్న అన్ని చూడక పక్షులు ఇక్కడికి వచ్చినాయి. ఇట్లా మళ్ళీ మనం కనిపించగానే వెళ్ళిపోతాయి అంతే. 4:30 అవుతుంది. ఎండ తీవ్రత ఎట్లా వేడిగా అంటే వేడిగా ఉంది. నేను అరుణానందరి ఇగో మామిడికాయ చట్నీ మళ్ళీ పెట్టడానికి మెంతులు ఆవాలు వేయించిన నైట్లా ఇది ఏంటిది బ్రౌన్ రైస్ వండిన. ఇక చూడండి చట్నీ పెట్టడానికి ఆల్రెడీ ముక్కలు కట్ చేసి ఉప్పు పసుపు ఇప్పుడే కలిపి పెట్టిన. ఇక ఆల్రెడీ ఇదివరకు పెట్టింది మనం షార్ట్లో పెట్టినాం కానీ అసలు పెద్ద వీడియో ఇంకా పెట్టనే లేదు నేను. ఇక చూడండి వాటర్ తయారైనాయి. పెద్ద వీడియో పెట్టడానికి టైం సరిపోతలేదు. ఇక ఇప్పుడు ఇక్కడ రెడీగా ఉంచుకున్నాయి. అందులో మనకు అవి చిన్న చిన్నగా ఉన్నాయి కానీ మామిడికాయలకు ఇట్లాంటి గ్లాస్ తోటి ఒకటి ఉప్పు పోసిన ఒకటి మిరప్పొడి ఇక్కడ రెడీగా ఉంచుకున్నా. ఇక ఏది చేసినా ఫస్ట్ మనం ఒక బాక్స్ రెడీగా ఉంచుకోవాలి, కడిగి నీట్గా తడి లేకుండా ఉంచుకోవాలి. కొందరు టప్పర్ వేరు వాడతారు. ఇక రకరకాలు మనం ఏ క్వాలిటీ అయినా వాడుకోవచ్చు మన ఇష్టం. కానీ ఇక ఏదో ఒక బాక్స్. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి కాబట్టి చల్లారడానికి పక్కకు పెట్టి వెల్లుల్లిపాయలు తీసిన తర్వాత పోపేసుకోవచ్చు. ఇక అంతే. ఇక అన్నం తినే టైం కాలేదు కాబట్టి ఈ లోపల చట్నీ పోపేస్తా.